మోడీ గారు కూడా చాక్లెట్ ఇచ్చి ఇలాగే ఉండమ్మా అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోం. జై జగన్. ఎక్కడెక్కడ చెత్త బ్యాచ్ అంతా వైసీపీ వాళ్ళు ఎతికి మరీ తెచ్చిపెట్టుకుంటారు అనుకుంటా కొత్త వాళ్ళందరినీ. ఇప్పుడు ఆమె శ్యామల అని అధికార ప్రతినిధి ఇచ్చారు ఆమెకి. ఆమె ఏదో మీడియా ముందుకు వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెకి అసలు నిజాలు తెలియదు, ఎవరేం చేశారో తెలియదు, ఏమీ తెలియదు. ఊరక మీడియా ముందుకు వచ్చి ఏదో కొంచెం స్టైల్గా మాట్లాడి వెళ్ళిపోదామన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే కుదరదమ్మా శ్యామల. నిజాలు తెలుసుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నారో వాటికి ఎంతవరకు ఆయన న్యాయం చేస్తున్నారు, ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకో, నీకే అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడలేదంటే ప్రస్తుతానికి ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం రాష్ట్రం అంతా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో. వాళ్ళందరినీ ఒక ఇది మీదకి తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ధ్యాస పెట్టారు. వస్తారు, ఇవన్నీ చక్కబెట్టేసి వచ్చి ఎవరెవరైతే వైసీపీ గవర్నమెంట్లో ఇష్టం రాజ్యంగా ప్రవర్తించి తప్పులు చేశారో వాళ్ళందరి లెక్కలు తేలుస్తారు. నువ్వు తొందరపడవాక, అందరినీ చక్కగా జైలుకి పంపించడానికి అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వేమి ఆవేశపడద్దు. ఇంకొకటి, నోరు మాట్లాడేటప్పుడు ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో ఫస్ట్ తెలుసుకో. పీపీ గీపీ అని మాట్లాడావనుకో, నువ్వు ఎక్కడున్నావో అక్కడికి ఎత్తుక్కుంటా వచ్చి మరి పళ్ళు రాలగొట్టి చేతికిచ్చి వెళ్తాము. ఓకేనా? నీ స్థాయి ఏంది, నీ అర్హత ఏంది, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడేది ఏంది? ఆయన కాలి గోటి ఖరీదు చెయ్యవు నువ్వు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము. విడుదల రజనీ గారి మీద పోలీసులు దౌర్జన్యం చేశారా? ఆవిడ పోలీసుల మీద దౌర్జన్యం చేసిందమ్మా. అంతకుముందు మంత్రిగా ఉన్నాం కదా, మనం ఏం చేసినా ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారేమో. మీరు చేసిన తప్పులన్నిటినీ ఖచ్చితంగా పోలీసులు క్వశ్చన్ అవుట్ చేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్లో. దానికి మీరు రెచ్చిపోయి రచ్చ చేస్తే కుదరదు. కొంచెం మూసుకొని కూర్చుంటే మంచిది అందరికీ.